జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే, ఈరోజు జగన్ తన స్వలాభం కోసము, రాజకీయం కోసము పోలీసులని బట్టలు ఉడదీసి కొడతాం, బట్టలు ఉడదీస్తాం, అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాబూతులు తిడుతున్నారు. మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, రండి ఎవడడ్డం వస్తాడో అని రెచ్చగొడుతున్నారు. ఈ విధంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను జి సుధాకర్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రామగిరి. తప్పులు ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఊడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, అదేవిధంగా వ్యవహరిస్తారు. అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవెన్ అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించారు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని, భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు